అన్న నమస్తే. నమస్తే. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఏ అవును. పార్టీ గెలిస్తే బాగుంటుంది? మెయిన్గా సమస్యలు ఏమున్నాయి? మీ పేరేంటి? నా పేరు బోడ రవికిరణ్ అన్న. ఆ, ఇక్కడ స్థానిక నేను పుట్టి పెరిగిన ఇక్కడ ఆ. ఇదే ఏమున్నాయి అన్న ఏరియాలోనా. సమస్యలు కాలనీల్లో ఇప్పుడు మెయిన్గా? సమస్యలు అంటే వాటర్ ప్రాబ్లం ఉండే. ఆ, వాటర్ ప్రాబ్లం కొద్దిగా క్లియరెన్స్ అయింది ఇప్పుడు. ఉమ్, మొన్ననే రీసెంట్లీ కాంగ్రెస్ వాళ్ళు కొత్త కనెక్షన్ వేసిరు ఇక్కడ నుంచి. ఉమ్, అక్కడ నుంచి బడ్జెట్ బాగానే శాంక్షన్ చేసి కొత్త కనెక్షన్ వేసిర్రు. ఉమ్, తర్వాత లాస్ట్ టైం కూడా వాటర్ ప్రాబ్లం ఉండే. ఇది కొద్దిగా క్లియరెన్స్ అవుతుందిలే. డబుల్ బెడ్రూమ్ ఇక డబుల్ బెడ్రూమ్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు ఇచ్చిర్రు డబుల్ బెడ్రూమ్. ఆ డబుల్ బెడ్రూమ్ ఎట్లా ఇచ్చారంటే ఇల్లు ఉన్న వాళ్ళకి ఇచ్చారు, ఇల్లు లేని వాళ్ళకి కూడా ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే ఎక్కువ శాతం ఇండ్లు పోయినాయని మా ఆవేదన. అదే ఏ పార్టీ గెలిస్తే దాన్ని అనుకుంటున్నారు ఇప్పుడు ఈ మే బై ఎలక్షన్ సంబంధించి? ఇక్కడ స్థానికంగా నవీన్ యాదవ్ గారు మాకు స్థానికంగా పుట్టి పెరిగింది ఇక్కడనే ఉన్నాడు. ఉమ్, ఆయన ఖచ్చితంగా గెలుస్తారని మా ఆశాభావన. ఉమ్. వెళ్ళినప్పుడు ప్రజలను పట్టించుకోవడం అవన్నీ ఉంటాయి నవీన్ యాదవ్. అట్లా అని ఏమీ లేదన్న. అది టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తారు కానీ ఉమ్, ఇప్పుడు ఆయనకు నిన్ననా సంథింగ్ ఇవాళ రౌడీ Bind over. బౌండర్ కాదు, రౌడీ షీటరు అబ్బాయి, రౌడీ షీటర్కు లేడియా రౌడియా అని చూస్తే నమస్తే తెలంగాణలో ఇచ్చారు పేపర్లో. అవునవును. ఇక అది ఒక్కటే పట్టుకుంటారా? ఉమ్, వాళ్ళు చేసినది ఏదైనా మంచి పనులు పట్టించుకోరా? ఉమ్, ఇప్పుడు ఆయన చాలామందికి ఎడ్యుకేషన్ పిల్లలకు చదివిస్తారు. అది భూతత్వంలో చూపించాడు ఆయన. ఉమ్. ఎప్పుడు నేను ఇది సాయం చేసినా అని ఒకరికి చూపించాడు. ఇప్పుడు శ్రీమంతాలు కూడా చేశారు. మొన్న శ్రీమంతాలు చాలా చేసినారు అట్లా. చాలా ఆర్థికంగా చేస్తాడు, బోనాలు చేస్తాడు, క్రిస్మస్ చేస్తాడు, దసరా చేస్తాడు, రంజాన్. రంజాన్ అన్ని పండుగలు చేస్తాడు. ఇప్పుడు వాళ్ళేమో మా నవీన్ యాదవ్ గారు ఏమన్నారంటే మీ గల్లీలలో తిరిగానియా చూస్తున్నాయి అంటే ఆయన రెచ్చగొడుతున్నారు. ఎందుకన్నా మా కొడుకు రక్తం, మా స్థానికంగా ఉన్న రక్తం, మా ఏజ్లో ఉన్నాం. మా కోపం రాకపోతే ఏమొస్తుందన్న? మీరు రెచ్చగొడుతున్నారు ఎందుకు? మీరు రెచ్చిపోతున్నారు ఎందుకు? ఇప్పుడు కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, అరే ఇట్లా అభ్యర్థి ఇట్లా అన్నాడు, సో అండ్ సో ఇట్లా అభ్యర్థి ఇట్లా భయపెడుతూ చేస్తున్నాడు అని చెప్పింది కేటీఆర్ గారు.